ఓం నమో వెంకటేశాయ. రామ రామ తవ పాద పంకజం చింతయామి భవబంధముక్తయే వందితం సురనరేంద్రమౌళిభిః ధ్యాయతే మనసి యోగిభిః సదా. ఏ పాదము యోగుల చేత ధ్యానించబడుతుందో, ఏ పాదధూళిని ధరించిన వారు సురాధిపాది అనగా ఇంద్రాది పదవులను పొందుతారో అటువంటి దివ్య పాద పద్మములు కలిగిన అయోధ్యాధిపతి శ్రీరాముడిని తదభిన్న శ్రీనివాస పరబ్రహ్మని మనం నమస్కరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు గాన పురస్సరంగా ప్రారంభించుకుందాం. ఈ గానాన్ని ఆలపించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి రేవతి గారు సిద్ధంగా ఉన్నారు. ఆ గానపూర్వకంగా ఈ కార్యక్రమానికి మనం శుభారంభం పలుకుదాం. జయ జయ రామా సమర విజయ రామా. జయ జయ రామా సమర విజయ రామా. జయ జయ రామా సమర విజయ రామా. భయకర నిజ భక్త పారిణ రామా. జయ జయ రామా సమర విజయ రామా. భయకర నిజ భక్త పారిణ రామా. జయ జయ రామా. జయ జయ రామా. జయ జయ రామా సమర విజయ రామా. రామా శ్రీరామా రఘురామా. జలది బంధించిన సౌమిత్రి రామా. జలది బంధించిన సౌమిత్రి రామా. శరవిల్లు విరిచిన సీతారామా. జలది బంధించిన సౌమిత్రి రామా. శరవిల్లు విరిచిన సీతారామా. అల సుగ్రీవునేలిన అయోధ్య రామా. అల సుగ్రీవునేలిన అయోధ్య రామా. కలిగి
ప్రతాపమూలమాయ మృగాంతక రామ అతి ప్రతాపమూలమాయ మృగాంతక రామ సుత కుశలవ ప్రియ సుగుణ రామ అతి ప్రతాపమూలమాయ మృగాంతక రామ సుత కుశలవ ప్రియ సుగుణ రామ వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ మతిలోన మాయని మనువంశ రామ వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామ మతిలోన మాయని మనువంశ రామ జయ జయ రామ సమర విజయ రామ భయకర నిజ భక్త పారిణ రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ సమర విజయ రామ రామ శ్రీరామ రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదిదం రామే రాజ్యం ప్రశాసతిని వాల్మీకి రామాయణంలో చెబుతారు. రాముని పట్టాభిషేకం జరిగిన తర్వాత రామ కథ తప్ప అయోధ్య కాదు, ప్రపంచం మొత్తం కూడా రామనామస్మరణతో మారిమోగిపోతోంది. ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా ప్రజలందరూ కూడా రామనామాన్ని వారు స్మరిస్తూ తరించారు అనే విషయాన్ని ఆ కాలంలో తెలుసుకున్నాము. అటువంటి రామనామాన్ని, ఆ రామనామం యొక్క మహిమను తెలిపేటువంటి గానాన్ని చక్కగా ఆలపించుకున్నాం. మనం ఇప్పుడు శ్రీ గురు ధ్యానాదులను కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య
పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖా వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాకేతు గురువర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచవింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి మంగళాశాసనము చేసి వనవాసానికి పంపించడానికి సిద్ధమవుతూ ఉన్నది. మరి నిన్నటి రోజున వృత్రాసురుణ్ణి వధించే సందర్భంలో ఇంద్రునికి ఎంత గొప్ప మంగళము బ్రహ్మాది దేవతల నుండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుండి ప్రాప్తించిందో ఆ మంగళం నీకు ప్రాప్తించాలి అని చెబుతూ మరి ఇక్కడ రామాయణంలో రావణాసురుని యొక్క వధను సూచించే విధంగా చెప్పారు. అంతేకాదు అమృత కుంభాన్ని తీసుకురావడానికి బయలుదేరినటువంటి గరుత్మంతుడికి తల్లి అయినటువంటి వినత ఏ మంగళాన్ని చేసిందో, ఏ శుభాశీస్సులను ఇచ్చిందో ఆ శుభాశీస్సులు రామచంద్ర వనవాసానికి వెళుతున్నటువంటి నీకు కూడా సిద్ధించాలి అని చెప్పి అన్నది. దీని ద్వారా గరుత్మంతుడు ఏ విధంగా అయితే స్వర్గానికి వెళ్ళి మరలా తల్లి వద్దకు తిరిగి వచ్చి తల్లిని ఆనందపరిచాడో అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా వనవాసానికి వెళ్ళి మరలా తిరిగి వచ్చేటటువంటి సన్నివేశాన్ని సూచించారు. అదేవిధంగా ఇక్కడ అమృతోత్పాదనే దైత్యాన్ అని అంటూ క్షీరసాగర మథనం చేసి అమృతమును పొందటము కోసము దానవులతో కలిసి దేవతలు, ముఖ్యంగా ఇంద్రుడు ఆ అమృతం కోసమని చెప్పి క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సాధించడానికి ప్రయత్నించారు, సాధించారు. అలాగా రాక్షసులతో కలిసి అమృతాన్ని సాధించడం కోసం క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే ఆ ఇంద్రుడికి తల్లి అయినటువంటి అదితి మంగళాశాసనం చేసిందో, ఆ తల్లి అయినటువంటి అదితి యొక్క ఆశీస్సుల వల్ల మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో ఇంద్రుడు ఏ విధంగా అయితే అమృతాన్ని పొందగలిగాడో అటువంటి మంగళం నీకు కూడా కలగాలి రామచంద్ర అని చెప్పి కౌసల్యాదేవి అంటున్నది.
ఎందుకు అంటే ఆ క్షీరసాగర మథనం జరిగినప్పుడు సామాన్యంగా జరగలేదు. మరి దేవతలు రాక్షసులకి కూడా దానికి ముందు పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసుల యొక్క తాకిడిని దేవతలు తట్టుకోలేకపోయారు. ఆ శక్తి చాలలేదు. సరే, వారందరూ కూడా శక్తిహీనులై శక్తిని కోల్పోయినటువంటి వారై బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. అలాగే మహావిష్ణువు దగ్గరికి కూడా వెళ్ళారు. ఏం చెయ్యాలి అంటే, మీరు శక్తిమంతులుగా ఉండాలి అంటే, శక్తి క్షీణించకుండా ఉండాలి అంటే కనుక క్షీరసాగరాన్ని మధించి ఆ సాగరం యొక్క సారభూతమైనటువంటి అమృతాన్ని సాధించండి అని అన్నారు. అని చెబుతూ మరొక ఉపాయం కూడా చెప్పారు. ఆ అమృతాన్ని సాధించాలి అంటే, అమృతాన్ని మధించాలి అంటే మీరొక్కరే చిలకలేరు. దానికి రాక్షసుల యొక్క వారి యొక్క సహాయం కూడా కావాలి అని అన్నారు. అప్పుడు బలిచక్రవర్తి రాక్షసుల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. మరి వీరు ఇంద్రుడు అలాగే ఇంద్రాది దేవతలు కూడా రాక్షసుల్ని అడిగితే మొత్తం మొదటి నుంచి కూడా జాతి వైరంలాగా దేవతలకి రాక్షసులకి శత్రుత్వం అనేది ఉన్నది. మరి ఇప్పుడు మేము అడిగితే వాళ్ళు ఒప్పుకుంటారా అని అంటే మహావిష్ణువు చెబుతాడు, ఇద్దరికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యం కావున రాక్షసులు ఒప్పుకుని తీరుతారు. అలా ఒప్పించే విధంగా మాట్లాడటంలోనే కదా చమత్కారం అనేది ఉన్నది అని చెప్పి ఇంద్రుణ్ణి ప్రేరేపించేటప్పటికీ ఇంద్రుడు దేవతలతో కలిసి రాక్షసుల దగ్గరికి వెళితే మొదటి వారు నిరాకరించినప్పటికీ కూడా ఆ బలిచక్రవర్తి మొదలైనటువంటి వారు చెప్పినటువంటి సూచనల ప్రకారం అందరూ కూడా బలిచక్రవర్తి ఆయన యొక్క మంత్రులు కూడా దేవతల యొక్క ప్రతిపాదనని ఒప్పుకుంటారు. అలాగా దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించడానికి వాళ్ళు సంకల్పించుకుంటారు. ఆ తర్వాత మంథర పర్వతాన్ని తీసుకుని వచ్చి మరి క్షీరసాగరాన్ని మధించాలి అంటే పెద్ద కవ్వం కావాలి కావున మంథర పర్వతాన్ని తీసుకురావాలి అనుకున్నారు. సరే, ఇంద్రాది దేవతలు కొంతమంది ఆ మంథర పర్వతాన్ని ఎత్తి తీసుకువస్తూ ఉన్నారు. తీసుకువస్తూ ఉంటే కొంత దూరం వచ్చేటప్పటికీ ఆ మంథర పర్వతాన్ని మొయ్యలేక అలసిపోయి చాలామంది దాని కిందే పడి మరణించేటటువంటి స్థితికి వచ్చారు. ఆ సమయంలో మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆయన గరుడ వాహనం మీద వచ్చి ఈ మంథర పర్వతాన్ని గరుత్మంతుడి మీద భుజస్కంధముల మీద ఉంచితే గరుత్మంతుడు సాగర తీరానికి సముద్రం వద్దకు క్షీరసాగరం దగ్గరికి మంథర పర్వతాన్ని తీసుకుని వెళ్ళారు. ఆ మంథర పర్వతాన్ని సముద్రంలో ఉంచి వాసుకుని కవ్వంగా చేసుకుని చిలకటం ప్రారంభించారు. అయితే ఆ పర్వతము సముద్రంలో మునిగిపోతున్నది, నిలబడటం లేదు. అప్పుడు మరలా మహావిష్ణువే కూర్మావతారమూర్తిగా అవతరించి పర్వతం కింద ఆధారంగా ఉండి, కవ్వం కింద ఆధారంగా ఉన్నట్టుగా ఆధారంగా ఉండి ఆ పర్వతం కదలకుండా ఒడిసి పట్టుకుని ఉంటే కిందకి పడిపోకుండా అప్పుడు దేవతలు రాక్షసులు కూడా ఆ వాసుకుని తాడుగా చేసుకుని మంథర పర్వతంతో ఈ క్షీరసాగరాన్ని మధించారు. మొదట హాలాహలం పుట్టింది. పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని స్వీకరించాడు. ఆ తరువాత కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, కౌస్తుభమణి మొదలైనటువంటి ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి. అలాగే లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి మహావిష్ణువు యొక్క హృదయానికి చేరుకుంది. తర్వాత వారుణీదేవి, ఇలాగా అనేకమైనటువంటి అప్సరసలు ఇలాగ సారభూతంగా అనేకమైనవి ఆవిర్భవించాయి. ఆ తరువాత చివరికి అందులోంచి ధన్వంతరి అమృత భాండాన్ని తీసుకుని పైకి వచ్చారు. అప్పుడు చివరగా అమృతం అనేది ఆవిర్భవించింది. అమృతం ఆవిర్భవించి ఆ క్షీరసాగరం నుండి బయటికి రాగానే రాక్షసులలో ఒక రకమైనటువంటి దుర్బుద్ధి కలిగింది. మనం మాత్రమే అమృతాన్ని గనక పొందినట్లయితే ఆ దేవతలు ఇంకెప్పుడూ కూడా వాళ్ళు గెలవలేరు, దేవతలు మనకు బానిసలైపోతారు. కావున బలవంతంగానైనా సరే ఈ అమృతాన్ని మనం మాత్రమే పొందాలి అని చెప్పి అనుకుని ఆ అమృత భాండాన్ని తీసుకుని వాళ్ళు అపహరించుకుని పారిపోతూ ఉన్నారు. మరలా ఇంకా శరణం అంటూ మహావిష్ణువుని ప్రార్థించాడు ఇంద్రాది దేవతలు. అప్పుడు మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి ఆ దేవతలకు అమృత భాండం అందకుండా
దేవతలకు మాత్రమే అమృతం అందే విధంగాను రాక్షసులకు ఆ అమృతం అందకుండా దేవతలకు పంచిపెట్టాడు. ఈ సందర్భంలో మనకొక సందేహం కలుగుతుంది. ఏమండి, క్షీరసాగర మథనాన్ని దేవతలు రాక్షసులు ఇరువురు కూడా కష్టపడి చేశారు. దాన్ని సాధించడంలో కష్టమనేది ఇరువురికి ఉంటే మహావిష్ణువు మాత్రం అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచాడు, ఇదెక్కడి న్యాయం అండి అని చెప్పి అనిపిస్తుంది. అమృతం ఉద్భవించే వరకు కూడా దేవతలు దానవులు ఇరువురు కూడా చాలా కష్టపడి దాన్ని సాధించారు. మరి సాధించినటువంటి దాన్ని ఇరువురు కూడా కలిసి సామరస్యంగా పంచుకోవాలి. కానీ అంటే మరణము లేకుండా శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే అమృతము, అంత విలువైనటువంటి అమృతాన్ని కష్టపడినటువంటి అందరూ పంచుకోవలసి ఉండగా రాక్షసులు మాత్రము ఇది దేవతలకి అందకూడదు, తాము మాత్రమే పొందాలి, తద్వారా లోకములన్నింటినీ కూడా పీడించాలి, దేవతలందరినీ కూడా అణగదొక్కాలి, వారిని దాసులుగా చేసుకోవాలి అనే ఇటువంటి దుర్బుద్ధిని పొంది వాళ్ళు బలాత్కారంగా దౌర్జన్యంగా ఆ అమృతాన్ని సేవించాలి అని చెప్పి, అమృతాన్ని పొందాలి అని చెప్పి అనుకున్నారు. మరి దీనివల్లే తెలుస్తున్నది కదా, ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఆ రాక్షసుల యొక్క దుర్బుద్ధి ఏదైతే ఉందో ఆ దుర్బుద్ధే వారిని చెడగొట్టింది. అందుకనే మహావిష్ణువు ఇంతటి దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి కనుక అమృతం చిక్కినట్లయితే మరి లోకములన్నీ కూడా నశించిపోతాయి, వారి వల్ల లోకానికి పీడ ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో రాక్షసులకి అమృతం అందకుండా చేశాడు. ఒకవేళ రాక్షసులు ఆ సమయంలో దౌర్జన్యం చేయకుండా ఉన్నట్లయితే కనుక మొదట మహావిష్ణువు చెప్పింది కూడా అదే, మీ దేవతలు రాక్షసులు మీరిరువురు కలిసి అమృతాన్ని సాధించి దాన్ని పొందండి అని మహావిష్ణువు చెప్పినటువంటి మాటే. కానీ ఆ రాక్షసుల యొక్క దౌర్జన్యము, వారి యొక్క బుద్ధి వక్రత ఏదైతే చెడు బుద్ధి ఉన్నదో ఆ చెడు బుద్ధిని చూచిన తర్వాత సముచితమైనటువంటి ద్రవ్యము సమున్నతమైనటువంటి వారికి యోగ్యులకే అందాలి తప్ప అయోగ్యులకి అందకూడదు, అపాత్రదానం చెయ్యకూడదు అని అంటారు. అందుకనే అపాత్రదానం చెయ్యకూడదు. కావుననే మహావిష్ణువు రాక్షసులకి ఆ అమృతం అందకుండా దేవతలకు మాత్రమే అందించాడు. ఉదాహరణకి చూడండి, ఎవరైనా ఇద్దరు కష్టపడ్డారనుకోండి, కష్టపడితే ఆ ఇద్దరికీ కూడా కూలిని పంచాలి, ఆ కష్టపడినటువంటి ఫలితాన్ని ఇరువురికి ఇవ్వాలి. కానీ అందులో ఒకతను ఆ కష్టపడగా వచ్చినటువంటి సొమ్ముని దౌర్జన్యం కోసమో లేకపోతే తాగుడి కోసమో వ్యసనాల కోసమో వాటి కోసం వినియోగిస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు యజమాని? ఒరే, కష్టపడింది నువ్వే కానీ నీకివ్వను, మీ ఆవిడని పిలుచుకురా, ఈ డబ్బు మీ ఆవిడకి ఇస్తాను అని చెప్పి అంటాడు. అదేమిటి, కష్టపడింది వీడైతే వాళ్ళ ఆవిడకి ఇవ్వటమో లేకపోతే వాడిని పక్కన పెట్టేయటమో ఎందుకు అంటే వాడి యొక్క స్థితి, వాడి యొక్క బుద్ధి, ఫలితాన్ని పొందిన తర్వాత వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది వాడిని బట్టి తెలుస్తుంది. కావున అపాత్రదానం అనేది చేయకూడదు, అయోగ్యులకు విలువైనటువంటిది అందకూడదు అనే ఉద్దేశంతో మోహిని అవతారంలో మహావిష్ణువు అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాడు. ఆ విధంగా దేవతలు రాక్షసులు వీరిరువురు కూడా ఎంతో కష్టపడి, మరి ఆ సమయంలో రాక్షసుల వల్ల కలిగినటువంటి ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ మహావిష్ణువు దేవతలను, ధర్మంగా ఉన్నటువంటి దేవతల పక్షాన ఉండి వారిని గెలిపించాడు. ఈ విధంగా అమృతాన్ని సాధించడానికి ఇంద్రుడు కష్టపడుతున్నప్పుడు, ఇంద్రుడు ప్రయత్నిస్తున్నప్పుడు దేవతలతో కలిసి ఆ ఇంద్రుని తల్లి అయినటువంటి అదితి ఏ మంగళాశాసనం అయితే చేసిందో, అంటే అదితి యొక్క ఆశీస్సుల వల్లే ఇంద్రుడు అమృతాన్ని సాధించగలిగాడు అనేది ఇక్కడ మనకు తెలుస్తోంది. అదితి యొక్క ఆశీస్సులు, పూజల వల్లే మహావిష్ణువు బ్రహ్మాదుల యొక్క అనుగ్రహం అనేది ఇంద్రుడికి కలిగింది అనేది కూడా దీని ద్వారా తెలుస్తుందన్నమాట. మరి అలాగా ఇంద్రుడు పొంది ఆ అమృతాన్ని కూడా పొందగలిగాడు ఇంద్రుడు. అటువంటి మంగళాశాసనము నీకు కూడా కలగాలి నాయనా అని చెప్పి అంటున్నది. అందుకనే అమృతోత్పాదనే, అమృతమును సాధించేటప్పుడు క్షీరసాగరము నుండి అమృతము
జనించి ఆ అమృతమును రాక్షసులు అపహరించుకుపోతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ రాక్షసులను ఎదుర్కోవటానికి మహావిష్ణువు ఇచ్చినటువంటి శక్తి, మహావిష్ణువు చేసినటువంటి యుక్తి, ఆ మంగళము ఏదైతే ఉందో వజ్రధరస్య ఇంద్రునికి చేసినటువంటి అదితి యత్ మంగళం ప్రాదాత్, ఆ ఇంద్రుని తల్లి అయినటువంటి అదితి ఏ మంగళాశాసనము చేసిందో, ఆశీస్సులను ఇచ్చిందో, తన్మంగళం తే భవతు, అటువంటి మంగళం నీకు కూడా కలగాలి నాయన రామచంద్ర అని చెప్పి కౌసల్యాదేవి రాముణ్ణి ఆశీర్వదిస్తూ ఆశీస్సులనిస్తూ ఉన్నదన్నమాట. మరి ఈ సన్నివేశాన్ని చెప్పడం ద్వారా రామాయణంలో ఏమి సూచిస్తున్నది అంటే, అమృతం దేవతలకు అందవలసి ఉండగా దానిని రాక్షసులు అపహరించుకుపోయారు. అప్పుడు మహావిష్ణువు వారిని దండించి ఆ అమృతాన్ని మరలా ఇంద్రుడు పొందే విధంగా చేశాడు. ఆ శక్తిని మహావిష్ణువు ఇంద్రుడికి ఇచ్చాడనమాట. అలాగే ఇక్కడ కూడా అరణ్యవాసంలో రావణాసురుడు సీతాదేవిని రాముడి దగ్గర నుంచి అపహరించుకు వెళ్ళిపోతే మరలా రాముడు యుద్ధం చేసి ఆ సీతాదేవిని పొందినటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనకు సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు. ఏ విధంగా అయితే ఇంద్రుడు కోల్పోయినటువంటి అమృతాన్ని మరలా పొందాడో, అదేవిధంగా రామచంద్రమూర్తి అరణ్యవాసంలో కోల్పోయేటటువంటి సీతాదేవిని మరలా పొందుతాడు. శుభమే జరుగుతుంది, ధర్మమే గెలుస్తుంది అనే విషయాన్ని ఈ మంగళాశాస్త్రం ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఆ విధంగా కౌసల్యాదేవి క్షీరసాగర మథనంలో ఇంద్రుడికి అమృతం పొందడానికి, ఇంద్రుడు అమృతం పొందే సందర్భంలో ఆయన యొక్క తల్లి ఏ మంగళాశాసనము చేసి విజయాన్ని చేకూర్చిందో అటువంటి మంగళము రామచంద్ర వనవాసానికి వెళుతున్నటువంటి నీకు కూడా కలుగుగాక అని చెప్పి అని ఆ తరువాత త్రీన్ విక్రమాన్ ప్రక్రమతః విష్ణోరమిత తేజసః యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం. త్రీన్ విక్రమాన్, 3 అడుగుల చేత, ప్రక్రమతః లోకములన్నింటినీ కూడా కొలవటానికి, లోకములను కొలిచి ధర్మాన్ని సంస్థాపన చేయటానికి ప్రారంభించినటువంటి అమిత తేజసః, మిక్కిలి తేజోవంతుడైనటువంటి తేజస్సంపన్నుడైన విష్ణోహో, మహావిష్ణువుకి యన్మంగళం ఆసీత్, ఏ మంగళమునైతే బ్రహ్మాది దేవతలందరూ కూడా చేశారో తన్మంగళం తే భవతు. ఆ సమయంలో వామనమూర్తిని దేవతలందరూ కూడా కీర్తించినటువంటి మంగళము, ఆ మంగళమంతా కూడా నీకు కలగాలి రామచంద్ర అని అంటున్నది. అంటే ఇక్కడ అడుగులు వేసుకుంటూ బుడిబుడి అడుగులతోటి వామనమూర్తిగా అవతరించి మహావిష్ణువు బలిచక్రవర్తిని అణచివేయటానికి వచ్చాడు. ఇందులో విశేషం ఏమిటి అంటే, బలిచక్రవర్తి కూడా విష్ణు భక్తుడే. కానీ ఆ రాక్షస వంశంలో జన్మించడం వల్ల, ఆ రాక్షస ప్రవృత్తి వలన, ఇతరుల యొక్క బోధల వలనను కూడా ఆయన పొందవలసినటువంటి సందర్భం కంటే కూడా ముందే అన్ని ఫలితములను పొందాలి అని ప్రయత్నిస్తూ ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరినీ కూడా ఆక్రమించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. మరి అందుకనే ఇంద్రాది దేవతలు మహావిష్ణువుని ఆశ్రయిస్తే ఆయన వామనమూర్తిగా అదితి కూడా పయోవ్రతము అని చెప్పి 11 రోజుల పాటు ఒకానొక విశేషమైనటువంటి వ్రతాన్ని చేస్తుంది అదితి. ఆ వ్రతానికి ఫలితంగా మహావిష్ణువు ఆ అదితి గర్భాన జన్మిస్తాడు. జన్మించిన తరువాత ఆయనకు బ్రహ్మాది దేవతలు, మహర్షులు వీళ్ళందరూ కూడా ఆయనకు అనేక సంస్కారములను చేస్తారు. ఆయా దేవతలు సరస్వతి, బ్రహ్మ, పరమేశ్వరుడు, పార్వతి వీళ్ళందరూ కూడా ఆ వామనమూర్తికి కావలసినటువంటి బ్రహ్మచారి లక్షణములన్నింటినీ కూడా కల్పిస్తారు. అంటే అక్కడ కావలసినటువంటి సాధనములన్నింటినీ కూడా వాళ్ళందరూ ఇస్తారు. వాటినన్నింటినీ ధరించి బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నటువంటి ఆ యజ్ఞశాల దగ్గరికి వామనమూర్తి వస్తాడు. ఎలాగా అంటే ఆయన వస్తూ ఉంటే ఆయన యొక్క పాదస్పర్శ చేత ఈ భూమండలం అంతా కూడా పులకించిపోతూ ఉంటుంది. ఆ యజ్ఞశాల దగ్గర
బలిచక్రవర్తి వామనమూర్తిని చూచిన వెంటనే మనస్సు పులకించిపోతుంది. పులకించిపోయి ఎదురు వెళ్ళి తీసుకువచ్చి కాళ్ళు కడిగి ఆయనకు మీరేం కావాలో కోరుకోండి అని అంటే, నాకు ఏమీ అవసరం లేదు, 3 అడుగుల నేల చాలు అన్నాడు. 3 అడుగులు ప్రదేశం చాలు అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు బలిచక్రవర్తి నవ్వి, కనీసం అడగటం కూడా తెలియనటువంటి అమాయకుడులా ఉన్నావయ్యా నీవు అని చెప్తూ, నీకు ఏం కావాలో అవి కోరుకో అని, రాజ్యములు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, కన్యామణులు కావాలా అని చెప్పి ఇలాగా సంపదలన్నీ అని అడిగితే అప్పుడు అంటాడు, గొడుగో జన్నిదమో కమండలువో అని చెబుతూ, నేను బ్రహ్మచారినండి, జపం చేసుకుంటూ ముక్కు మూసుకు తపస్సు చేసుకునేవాడిని, నాకు గొడుగో లేకపోతే జన్యమో కమండలమో దండమో ఇవి సరిపోతాయి తప్ప నాకు ఆ అనుష్ఠానం చేసుకునేటువంటి స్థానం ప్రదేశం ఉంటే చాలు తప్ప మీరు ఇచ్చేటటువంటి సంపదలన్నీ ఇవ్వక్కర్లేదు, నేను అడిగింది ఇచ్చినట్లయితే మీరు సర్వము ఇచ్చినట్లే అని చెబుతాడు. అనేటప్పటికీ వెంటనే శుక్రాచార్యుల వారు పక్కనే మరి బలిచక్రవర్తి యొక్క గురువు గారు శుక్రాచార్యుల వారు ఉన్నారు కదా, అప్పుడు ఆయన చెబుతాడు, నాయన వచ్చినటువంటి వాడు ఏదో అమాయకుడైనటువంటి వటువు బ్రహ్మచారి అని చెప్పి భ్రమపడుతున్నావు, కానీ వచ్చినవాడు నిన్ను అణచివేయటానికి వచ్చినటువంటి మహావిష్ణువు కావున నీవు దానము చెయ్యవద్దు అని అంటాడు. అంటే ఆ సందర్భంలో మరి దానం గురించి బలిచక్రవర్తి చాలా గొప్పగా చెబుతాడు. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిం పొందరే, వారేరీసిరి మూటగట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనం గలదే అని అంటూ, గురువర్య ఎంతోమంది రాజులవుతూ ఉంటారు. అంటే ఈ రాజ్యము దీనిని కోల్పోతాననే కదా మీరు బాధపడుతున్నారు. ఎంతోమంది రాజులవుతూ ఉంటారు, దాని రాజ్యాన్ని పరిపాలిస్తారు, కానీ వారి పేరేదైనా గుర్తుందా? కానీ శిబి ప్రముఖులు ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కులు వారణల్ మరచిలే ఇక్కాలమున్ భార్గవ అని చెబుతూ, శిబి రంతిదేవుడు మొదలైనటువంటి వాళ్ళు రాజులుగా ఉండి కూడా తమ వద్దకు వచ్చినటువంటి వారు ఏది అడిగితే దాన్ని దానంగా చేసి వాళ్ళు ధర్మపరులుగా దానశీలులుగా పేరు తెచ్చుకున్నారు. వారందరినీ ఇప్పటికీ మనం తలుచుకుంటున్నాము అంటే వారి యొక్క దానశీలతయే కారణము. అటువంటి దానశీలత నాలో కూడా ఉన్నది. పైగా మీరు అంటున్నారు వచ్చినటువంటి వాడు మహావిష్ణువు అని. ఒకవేళ మహావిష్ణువే కనుక అయినట్లయితే నాకంటే భాగ్యవంతుడు మరొకడు ఉండడు. ఎందుకంటే ఆదిని శ్రీసతి గొప్పుపై అని మొదలుపెట్టి ఆయన యొక్క చెయ్యి ఎటువంటిది, మహాలక్ష్మీదేవి యొక్క ఎవరి యొక్క అనుగ్రహం కోసం రాజులు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఇంద్రాది దేవతలు కానీ అందరూ కూడా బ్రహ్మాది దేవతలు అందరూ కూడా పరితపిస్తూ ఉంటారో అటువంటి లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు మహావిష్ణువు. ఆమె యొక్క శిరస్సు మీద, ఆమె యొక్క భుజముల మీద, ఆమె యొక్క తనువు మీద కూడా సాంగత్యము కలిగినటువంటి స్పర్శ కలిగినటువంటి ఆ మహావిష్ణువు యొక్క చెయ్యి నా చేతి కంటే కూడా కింద ఉండటము, ఆ మహావిష్ణువు చేతి మీద నా చెయ్యి పైన దానం ఇచ్చేవాడిగా ఉండటము, ఇది ఎవరికైనా లభిస్తుందా? ఈ అవకాశం ఈ ప్రపంచంలో నాకు తప్ప ఇంకెవరికి కూడా లభించదు. ఇంతకుముందు లభించలేదు, ఇకపైన లభించబోదు. ఎందుకంటే మహావిష్ణువుకే దానం చేయగలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు, నేను తప్ప. కావున ఈ అవకాశాన్ని నేను విడిచిపెట్టను అని చెప్పి మరి ఆ బలిచక్రవర్తి దానం చేయటానికి ఒప్పుకున్నాడు. ఆ దానం చేసిన తర్వాత మరి సోదకంగా అంటే నీటిని చేతిలో తీసుకుని చక్కగా దానం చేశాడు. దానం చేస్తే ఆ తర్వాత భూమండలాన్ని, అంతరిక్షాన్ని అన్నింటినీ కూడా ఒక పాదంతో అధోలోకాలని, మరొక పాదంతో ఊర్ధ్వలోకాలని కూడా కొలిచాడు. మరి 3వ పాదం అడిగితే నా శిరస్సున ఉంచవయ్యా అని చెప్పి అన్నారు. అలా బలిచక్రవర్తి యొక్క శిరస్సున ఉంచి సుతలలోకానికి ఆయనను పంపించేశాడు. ఇక్కడ ఈ సందర్భంలో కూడా మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నట్టు గుర్తు. ఈ సందర్భంలో కూడా చాలామందికి ఒక రకమైన అపోహ ఉంటుంది. మహావిష్ణువు బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు అని చెప్పి, అక్కడ పాతాళానికి ఆ సుతలలోకానికి పంపించడానికి కారణం ఏమిటి? మరి బలిచక్రవర్తి చేసినటువంటి యజ్ఞయాగాదులకి ఫలితం ఏమీ లేదా?
అని మనకు సందేహం కలుగుతుంది. కానీ ఆ యజ్ఞయాగాదులకి అన్నిటికీ ఫలితం అనేది తప్పనిసరిగా ఉన్నది. కానీ ఆ ఫలితాన్ని ఎప్పుడు పొందాలో అప్పుడు పొందాలి తప్ప అంతకంటే నేను ముందే పొందాలి దౌర్జన్యంగా అనుకుంటే అప్పుడు మహావిష్ణువు ఈ విధంగా అణిచివేస్తాడు. బలిచక్రవర్తి చేసినటువంటి యజ్ఞమన్నిటికీ కూడా ఫలితం తప్పనిసరిగా వస్తుంది. కానీ అది భవిష్యత్తులో రావలసి ఉండగా బలిచక్రవర్తి ముందే కావాలి అని కోరుకుని ఆ ఇంద్రుణ్ణి వాళ్ళందరినీ కూడా దండించి ఆక్రమించుకున్నాడు. అయినప్పటికీ కూడా మహావిష్ణువు మరి సుతల లోకానికి పంపించిన తర్వాత బలిచక్రవర్తిని అడుగుతాడు, నాయనా నీకేం వరం కావాలి అని. అంటే నన్ను సుతల లోకానికి పంపించావు, బాగానే ఉన్నది, అయితే ఈ లోకంలో నాకు రక్షకుడెవడు అని అంటే నేనే నీకు రక్షకుడుగా ఉంటాను అని చెప్పి సుతలలోకంలో బలిచక్రవర్తి యొక్క రాజ్యంలో ప్రధాన ద్వారం దగ్గర మహావిష్ణువు గదబట్టుకుని కాపలాదారుగా ఉండడానికి సిద్ధపడిపోయాడు. ఆ సందర్భంలో ఈ విధంగా బలిచక్రవర్తికి సేవ చేయడానికి కూడా మహావిష్ణువు సిద్ధపడ్డాడు. మరి బలిచక్రవర్తి చేసినటువంటి యజ్ఞముల యొక్క ఫలంగా ఇంద్రపదవి రావాలి కదండి, 100 యజ్ఞములు చేస్తే ఇంద్రపదవి వస్తుందంటారు కదా, మరి అది రాలేదు కదా అని అనుకుంటే పొరపాటే. దానికి కూడా మహావిష్ణువు వరమిస్తాడు. సావర్ణి మన్వంతరంలో బలిచక్రవర్తే ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించి తీరుతాడు అని చెప్పి భవిష్యత్తును కూడా ఆ అనుగ్రహాన్ని కూడా చెప్పేస్తాడు బలిచక్రవర్తికి. అంటే ఏమిటి? బలిచక్రవర్తిని అణగదొక్కలేదు, బలిచక్రవర్తిని సుతలలోకానికి అధిపతిగా చేసి ఆయనకు సేవకుడయ్యాడు మహావిష్ణువు. అదేవిధంగా ఆయన చేసినటువంటి యజ్ఞముల యొక్క ఫలంగా సావర్ణి మన్వంతరంలో బలిచక్రవర్తి ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించి లోకపాలకుడయ్యేటటువంటి అవకాశాన్ని కూడా మహావిష్ణువు కల్పించాడు. అంతే తప్ప బలిచక్రవర్తిని అణగదొక్కేశాడు అని అనుకుంటే అది అమాయకత్వం అవుతుందన్నమాట. అంటే సావర్ణి మన్వంతరంలో బలిచక్రవర్తి ఆ ఫలాన్ని పొందవలసి ఉన్నది, కావున అప్పుడు ఆ ఫలం అందుతుంది అని చెప్పి వరాన్ని ఇచ్చాడు. ఈ విధంగా బలిచక్రవర్తి వల్ల ఇంద్రుడికి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించి వామనమూర్తిగా వచ్చి ఆయన 3 అడుగులు అడిగి అన్ని లోకములని కూడా ఆ వామనమూర్తి కొలుస్తూ ఉంటే దేవతలు బ్రహ్మ మొదలైనటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ వామనమూర్తికి అనేకమైనటువంటి మంగళములను చేశారు. కావున రామచంద్ర, ఆనాడు వామనమూర్తిగా ఉన్నటువంటి ఆ మహావిష్ణువుకి తల్లి అయినటువంటి అదితి, అదేవిధంగా బ్రహ్మాది దేవతలు వీళ్ళందరూ కూడా ఏ మంగళములను చెప్పారో, ఏ మంగళాశాసనం చేశారో ఆ మంగళములన్నీ కూడా నీకు సిద్ధించుగాక అని చెప్పి అన్నారు. అక్కడ ఆ సందర్భంలో బ్రహ్మగారు జయోరుగాయ భగవన్ను రుక్రమ నమోస్తుతే నమో బ్రహ్మణ్య దేవాయ త్రిగుణాయ నమో నమః నమస్తే వృష్ణిగర్భాయ వేదగర్భాయ వేధసే త్రినాభాయ త్రిపృష్టాయ సిపివిష్టాయ విష్ణవే త్వమాదిరంతో భువనస్య మధ్యం అనంతశక్తిం పురుషం యమాహు కాలో భవానాక్షిపతీశ విశ్వం శ్రోతో యథాంతః పతితం గభీరం అని ఇంకా స్తోత్రం అక్కడ చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ విధంగా అక్కడ మంగళాశాసనం చేశారు. అంతేగా అతిథి కూడా దృష్ట్వా దితిస్తం నిజ గర్భ సంభవం పరం పుమాంసం ముదమాపవిస్మిత గృహీత దేహం నిజ యోగమాయయ ప్రజాపతిశ్చాహజయేతి విస్మిత. ఈ విధంగా తన మాయచేత అదితి గర్భం నుండి జన్మించి వామనమూర్తిగా అవతరించినటువంటి ఆ మహావిష్ణువుని ఆ సందర్భంలో అదితి, అదేవిధంగా బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతో గొప్పగా వారందరూ కూడా కీర్తించారు, మంగళాశాసనం చేశారు. ఆ సందర్భంలో వారందరూ చేసినటువంటి మంగళాశాసనం ఏదైతే ఉందో ఆ మంగళాశాసనము నీకు కూడా కలుగుగాక, వారందరి యొక్క ఆశీస్సులు నీకు కూడా అందాలి రామచంద్ర అని చెప్పి కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి మంగళాశాసనం చేస్తూ ఉన్నదన్నమాట. మరి ఈ సందర్భంలో రామచంద్రుడు ఇంక మరొక చిన్న విషయం కూడా చెప్పుకోవాలి. మరి అలాగా ఆ బలిచక్రవర్తిని సుతలలోకానికి పంపించిన తరువాత ఇంద్రుణ్ణి సింహాసనం మీద
ఆయనకు పట్టాభిషేకం చేసిన తర్వాత బ్రహ్మాది దేవతలు అదితి కూడా నాయన ఉపేంద్రుడిగా నీవు ఇంద్రుడికి అనుజుడిగా నీవు అవతరించి వామనమూర్తిగా అవతరించి ఇంద్రుడిని కాపాడావు, కావున నీకు కూడా పట్టాభిషేకం జరగవలసినదే అని చెప్పి అదితి అదేవిధంగా ఇంద్రాది దేవతలు అలాగే బ్రహ్మగారు వీళ్ళందరూ కూడా కలిసి ఆ వామనమూర్తికి మహావిష్ణువుకి పట్టాభిషేకాన్ని చేస్తారు, ఉపేంద్రుడిగా అభిషేకం చేస్తారన్నమాట. దీని ద్వారా ఏం తెలుస్తున్నది అని అంటే, రామాయణంలో ఏ కథ సూచించబడుతున్నది అని అంటే, వామనమూర్తిగా వెళ్ళినటువంటి ఆ మహావిష్ణువు మరలా ఇంద్రలోకానికి తిరిగి వచ్చిన తర్వాత అదితి వద్దకు తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఉపేంద్రునిగా ఆ వామనమూర్తికి పట్టాభిషేకం చేశారో అదే విధంగా రామాయణంలో కూడా కౌసల్య వద్ద నుండి అయోధ్యానగరం నుండి రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మరలా రామచంద్రమూర్తికి కూడా ఇదే విధంగా పట్టాభిషేకం జరగబోతుంది అనే విషయాన్ని సూచిస్తూ అదేవిధంగా పట్టాభిషేకం జరగాలి అని ఆకాంక్షిస్తూ కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి ఈ విధంగా ఆశీస్సులను అందించిందనమాట. మరి ఈ మంగళాశాసనములలో ఇన్ని విశేషాలను వాల్మీకి మహర్షి ఉంచి మనందరికీ కూడా అందించారు. అలాగా మరి వామనమూర్తికి అందరూ చేసినటువంటి మంగళాశాసనం నీకు కలగాలి అని అంటూ ఋతవస్సాగరా ద్వీపా వేదాలోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు శుభమంగళా. మహాబాహో ఇప్పటి వరకు కూడా మరి ఆ ఇంద్రాది దేవతలు చేసినటువంటి మంగళము, ఇంద్రునికి కలిగినటువంటి మంగళము, మహావిష్ణువుకి చేసిన మంగళము, వామనమూర్తికి చేసినటువంటి మంగళము, గరుత్మంతునికి చేసినటువంటి మంగళము, ఇవన్నీ కూడా నీకు సిద్ధించాలి అని చెప్పి అని వీటన్నింటితో పాటు కాలదేవతలు, ప్రకృతి దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క మంగళము కూడా నీకు సిద్ధించాలి అని చెప్పి. ఎందుకు అంటే భగవానుడు అవతరిస్తున్నప్పుడు ప్రకృతిలో శుభ పరిణామాలు జరుగుతున్నప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ద్వీపములు సముద్రములు ఋతువులు ఇవన్నీ కూడా పులకించి అవి సానుకూలంగా ఉంటాయిట. ప్రసన్న దిక్పాంసు వివిక్తవాతం శంఖస్వనానంతర పుష్పవృష్టి అని ఈ విధంగా చెబుతూ మహాత్ములు ఎవరైనా అవతరిస్తున్నా లేకపోతే లోకోపకారకమైనటువంటి పని జరుగుతున్నప్పటికీ కూడా ప్రకృతి కూడా వారికి అనుకూలంగా పుష్పవృష్టిని కురిపించడము, సన్నని చినుకులు కురిపించడము, అదేవిధంగా చల్లని సుగంధముతో కూడినటువంటి మలయమారుతంలాగా చల్లని గాలి రావటము, అందరికీ కూడా ఆనందకరంగా ఆహ్లాదకరంగా వాతావరణం ఉండటము, శంఖధ్వని వినిపించడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకనే ప్రకృతి కూడా ధర్మానికి మహాత్ములకి కూడా అనుకూలంగా ఉంటుంది. కావున మహాబాహో రామచంద్ర ఋతవ సాగరాద్వీపా వేదా లోకా దిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు శుభమంగళా. గొప్ప భుజబలం కలిగినటువంటి పరాక్రమశాలి అయినటువంటి రామచంద్ర శుభమంగళా, ఎల్లప్పుడూ కూడా శుభమంగళములను చేసేటటువంటి మంగళకరమైనటువంటి పరిస్థితిని కల్పించేటటువంటి ఋతవః ఋతువులు, వసంతాది ఋతువులు, సాగరాహ సప్త సముద్రములు, ద్వీపాహ సప్త ద్వీపములు, అలాగే వేదాహ వేదములన్నీ కూడా, లోకాహ 14 లోకములు కూడా, దిశశ్చ అన్ని దిక్కులు కూడా, తే మంగళాన్ని దిశంతు నీకు మంగళమును చేకూర్చుగాక అని చెబుతూ ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవతలు, సమస్తమైనటువంటి లోకములు, సమస్తమైనటువంటి మంగళ ద్రవ్యములు, సమస్తమైన ప్రకృతి కూడా నీకు మంగళమును చేకూర్చి నీకు అనుకూలముగా ఉండుగాక అని చెప్పి కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి మంగళాశాసనం చేసి రాముడిని వనవాసానికి పంపించడానికి సిద్ధం చేసింది అన్నమాట. మనకు 32వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు కూడా మంగళాశాసన శ్లోకములు అని చెప్పి మనం అనుకున్నాం. ఈ శ్లోకములను మనము కూడా మన ఇళ్లలో మన వాళ్ళు ఎవరైనా ఊరు వెళుతున్నా, మన పిల్లలు ఎక్కడికైనా చదువుకోవడానికి వెళుతున్నా, ఏదో ప్రధానమైనటువంటి కార్యాన్ని సాధించడానికి వెళుతున్నా
పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ఈ శ్లోకాలను కనుక పఠించినట్లయితే శుభం కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది అని అన్నారు. అంతేకాదు మరొక విశేషం ఏమిటి అంటే, దేవాలయాలలో కూడా స్వామివారి యొక్క వాహన సేవ మొదలయ్యే సందర్భంలో ఈ శ్లోకాలను పఠించేటటువంటి సంప్రదాయం ఇప్పటికీ మనకు కొన్ని క్షేత్రములలో ఇప్పటికీ కూడా ఆ సంప్రదాయం కొనసాగుతున్నది. ఆ వాహన సేవ బయలుదేరే ముందు స్వామివారికి ఈ 5 శ్లోకముల చేత 5 శ్లోకములతో మంగళాశాసనము చేసి అప్పుడు వాహన సేవను బయలుదేరదీస్తారనమాట. ఈ విధంగా ప్రయాణములలోనూ ముఖ్యమైనటువంటి కార్యములలోనూ కూడా జయమును మంగళమును చేకూర్చేటటువంటి ఈ 5 శ్లోకాలని కూడా మనం పారాయణ చేసుకుంటున్నాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా ఈనాటి ఈ శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అమృతోత్పాదనే దైత్యాన్ అమృతోత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్య యత్ ఘ్నతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం తత్తే భవతు మంగళం. త్రీన్ విక్రమాన్ విక్రమతః త్రీన్ విక్రమాన్ విక్రమతః విష్ణోరమిత తేజసః విష్ణోరమిత తేజసః యదాసీన్ మంగళం రామ యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం తత్తే భవతు మంగళం. ఋతవః సాగరాద్వీపాః ఋతవః సాగరాద్వీపాః వేదాలోకాదిశశ్చ తే వేదాలోకాదిశశ్చ తే మంగళాని మహాబాహో మంగళాని మహాబాహో దిశంతు శుభమంగళాః దిశంతు శుభమంగళాః. ఇది శ్రీమద్ రామాయణే ఇది శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచవింశే సర్గే పంచవింశే సర్గే శ్లోకత్రయం శ్లోకత్రయం. ఇక మంగళాశాసన శ్లోకాలను పారాయణ చేసుకుందాం. అథ మంగళాశాసన శ్లోకాః అథ మంగళాశాసన శ్లోకాః యన్మంగళం సహస్రాక్షే యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత వృత్తరాశే సమభవత తత్తే భవతు మంగళం తత్తే భవతు మంగళం. యన్మంగళం సుపర్ణస్య యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం తత్తే భవతు మంగళం. అమృతోత్పాదనే దైత్యాన్ అమృతోత్పాదనే దైత్యాన్ ఘతో వజ్రధరస్య యత్ ఘతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం తత్తే భవతు మంగళం. త్రీన్ విక్రమాన్ ప్రక్రమతః త్రీన్ విక్రమాన్ వక్రమతః విష్ణోరమిత తేజసః విష్ణోరమిత తేజసః యదాసీన్ మంగళం రామ యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం తత్తే భవతు మంగళం. ఋతవః సాగరాద్వీపాః ఋతవః సాగరాద్వీపాః వేదాలోకాదిశశ్చ తే వేదాలోకాదిశశ్చ తే మంగళాని మహాబాహో మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. దిశంతు తవ సర్వదా. శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇక మనం ఫలశ్రుతి నుండి ఆరంభించి మంగళ శ్లోక పర్యంతంగా అందరం కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత. రోగాన్ మే నాశయాశేషాన్ ఆశ్రుధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం
बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वावयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलालं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः संहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।